మరి నిన్నటి రోజున మీ టీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో మరి మా గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సురేందర్ గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా గాంధార్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మీకు తెలుసు గతంలో మరి సొంత మండలంలో రైతు కళ్ళం వద్ద చనిపోతే కనీస పరామర్శ చెయ్యని నువ్వు మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? మర్చిపోయినా మరి మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు బీడు చేసిన విషయం మీకు గుర్తున్నది కదా. రైతు ప్రభుత్వం అని చెప్పుకొని రైతులకు బీడు చేసిన ఘనత మీదైతే ఈరోజు రైతును ఆదుకొని రైతులకు బోనస్ 500 రూపాయలు, సన్నాలకు 500 బోనస్ ఇచ్చి మా రైతులను ఆదుకున్న ఘనత మా కాంగ్రెస్ది, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే గారు. మరి ఈ విషయాన్ని మరిచి నీ నోటికి వచ్చినట్టు వక్రంగా భాష మాట్లాడుతున్నావు. భాష మాకు కూడా మాట్లాడవచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం. నువ్వు మాట్లాడే భాష ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఇటువంటి నీచమైన భాష వాడడం అది సమంజసం కాదు, శ్రేయస్కరం కాదు, నీకు మంచిది కాదు. ఇది మీకు హెచ్చరిస్తున్నాం. ఇటువంటి భాషను మానుకో. ఏపుడు పీకుడు మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి మీకు మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. ఇటువంటి భాష మానుకో. నువ్వేదైనా మాట్లాడుతుంటే బహిరంగ చర్చకు రా, కూర్చుందాం. ఇదే గాంధార్లో అయితే గాంధార్లో, ఎల్ఐడి కాన్స్టిట్యూన్స్ అయితే ఎల్ఐడి కాన్స్టిట్యూన్స్లో మరి చర్చకు రండి. ఎక్కడంటే అక్కడ కూర్చుందాం. మా రైతులకు ఎవరు మేలు చేసిండ్రు, రైతులకు రుణమాఫీ ఎవరు చేసిండ్రు, ఈరోజు సామాన్య జనానికి ఆ రోజు మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఎక్కడిచ్చిండ్రు? కానీ మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మీరు ఇచ్చిన కాకపోతే మేము ఇందిరామిల్లు అని చెప్పేసి ప్రతి గ్రామాలు ఇస్తున్నాం. అభివృద్ధి విషయంలో మీ దగ్గర దమ్ముంటే మీ నాయకులు కానీ మీరు కానీ రండి, మేము సవాల్ విసురుతున్నాం. చర్చకు రండి, మర్యాదగా మాట్లాడండి. మన ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకొకసారి మీ ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఫామ్ హౌస్లో వండబెట్టిండ్రు. ఎందుకు? మీరు చేసిన కథలు అట్టున్నది, మీరు ప్రజలకు చేసిన ద్రోహం అట్టున్నది కాబట్టి మీరు ఫామ్ హౌస్లో వండబెట్టింది, ఇంటికాడ వండబెట్టింది. ఆ గతాన్ని మర్చిపోయి మరి ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రజలకు జరుగుతున్న మేలును చూసి, రైతులకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక నీ ఇష్టం కష్టం మాట్లాడుతున్నావు. ఖబర్దార్ సురేందర్, ఇది పద్ధతి కాదు. నీ భాష మార్చుకో. ఇక ముందు ఈ భాష చేస్తే మేము కూడా అంతకంటే రెట్టింపు భాషతో మీకు సమాధానం చెప్పవలసి వస్తుంది. కానీ ప్రజలు మనం గమనిస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఖబర్దార్ సురేందర్ అని చెప్తున్న గాంధార్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.